फोटोग्राफर लाइक साइड ही है फोटोग्राफर फोटो लक्ष्मीनरसिंह स्वामी आलय पवित्रतनु कापाडाली कापाडाली लक्ष्मीनरसिंह स्वामी आलय पवित्रतनु యాదగిరిగుట్ట పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మరి యాదాద్రి టెంపుల్ గుడిమెట్ల వరకు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ తరఫున రాష్ట్ర జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, మాజీ అధ్యక్షులు భాస్కర్ గారు, పట్టణ అధ్యక్షులు, జిల్లాలోని అన్ని కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ర్యాలీ తీయటం జరిగింది. దురదృష్టం ఏంటంటే గతంలో యథా రాజా తదా ప్రజా అన్నది, ఇప్పుడు యథా ముఖ్యమంత్రి తదా అధికారులు. భక్తికి కేంద్రం కావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తిరుపతి అంత అతిపెద్ద దేవాలయమైనటువంటి యాదగిరి లక్ష్మీనరసింహ టెంపుల్ అవినీతికి ఆనావాల అయిపోయింది. సెక్రటేరియట్ సీఎంఓ ఆఫీసే కాకుండా ఈరోజు గుళ్ళను కూడా వదలటాలి. దీని మీద ఈ ఉద్యమాన్ని ఈరోజు ఆరంభం మాత్రమే, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి గతంలో ముఖ్యమంత్రి గారు దేవుడి మీద ఒట్లేసి తెలంగాణ రాష్ట్రంలో అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి దేవుళ్ళని కూడా మోసం చేసిన గంత రేవంత్ రెడ్డి గారు. ఈరోజు దేవుళ్ళ గుడిలో లింగాన్ని అవినీతికి ఆలయం చేసింది మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు. ఇది అసలే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. గతంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుని చీల్చి చెండాడినటువంటి లక్ష్మీనరసింహస్వామి, ఆ హిరణ్యకశిపుడు రూపమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ అధికారులు బీజేపీ లక్ష్మీనరసింహస్వామి అవతారం ఎత్తి వీళ్ళను చీల్చి చెండాడతామని హెచ్చరిస్తూ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఇప్పటికే ఏసీబీని పట్టుబడినటువంటి అధికారిని ఆస్తులన్నీ జప్తు చేసి దేవాలయానికి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ముందు లక్ష్మీనరసింహ స్వామి అవతారం ఎత్తి చీల్చి చెండాడతామని హెచ్చరిస్తారు.